హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్. ఎన్నికల అఫిడవిట్లు ఎప్పుడైతే సమర్పించారో రాజకీయ నాయకులందరూ, ముఖ్యమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఎన్నికల అఫిడవిట్ ఎప్పుడైతే సమర్పించారో ఆ ఎన్నికల అఫిడవిట్ తోడు మొదలైందండి ఆంధ్రప్రదేశ్లో రభస నిజంగా. ఎందుకంటే వాళ్ళ స్థిర చర ఆస్తులన్నీ ప్రకటిస్తుంటారు. ప్రకటించిన తర్వాత నిన్న నుంచి అయితే కనుక ఒక న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే కనుక జగన్ గారి ఆస్తి గురించి. జగన్ గారికి ఉన్న ఆస్తులు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించాడు. ఎంత అంటే కనుక 529 కోట్ల రూపాయలు పైనే 529.87 crores ఆస్తిని తన ప్రకటించడం జరిగింది. ఎంత ఆస్తి అంటే 529 కోట్ల రూపాయలు ఉన్న జగన్ గారి దగ్గర పాపమండి చేతిలో ఉన్న డబ్బులు ఎంత అంటే కనుక 7,000 రూపాయలని అఫిడవిట్లో పేర్కొన్నారు. నిజంగా 7,000 రూపాయలతో బ్రతకడం చాలా కష్టం అనేది కనుక. పైగా జగన్ గారు ఎన్ని కష్టాలు పడతారు ఏంటో కానీ నిజంగాను. తర్వాత ఆయన చేతిలో 7,000, అలాగే పిల్లలిద్దరి చేతులు ఒక్కొక్కరి దగ్గర మొత్తం మీద అందరి దగ్గర కలిపి అంటే పిల్లలు పెద్ద కూతురు దగ్గర ఏమో 9,000, అలాగే చిన్న కూతురు దగ్గర ఏమో 6,989 రూపాయలు. అలాగే మొత్తం వీళ్ళందరి దగ్గర కలిపితే కనుక వీళ్ళందరి దగ్గర అంటే భారతీయ గారి చేతిలో చూస్తే కనుక 10,022 రూపాయలు ఆవిడ చేతిలో. వీళ్ళందరి చేతిలో కలిపితే ఎన్ని డబ్బులు ఉన్నాయంటే కనుక చేతుల్లో ఉన్నాయి 40,000 రూపాయలు చిల్లరంటండి. నిజంగా చాలా కష్టపడుతున్నట్టున్నారు వీళ్ళు. ఎందుకంటే కనుక 529 కోట్లు ఎక్కడ, పైగా ఎవరో సతీమణి భారతీయ గారి పేరు మీద ఉన్నట్టు 119 కోట్లు కాకుండా 529 కోట్లు వీళ్ళ దగ్గర ఎంత ఉన్నప్పటికీ పాపం చేతిలో ఉన్న డబ్బులు మాత్రం బాగా తక్కువ అండి, 40,000. మీకు ఎలా ఉన్నా కానీ నాకు మాత్రం గుండెలు తరిగిపోయిన ఈ విషయం తెలిసిన కాడి నుంచి. నిజంగా ఈ మాట మీకు ఎప్పుడెప్పుడు చెప్దామని చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యాను, కానీ చెప్పడం కొంచెం లేట్ అయింది అంతే. మొత్తానికి అత్యంత పేద సీఎం ఎవరంటే కనుక జగన్ గారు అంటానండి నేను. మీరు ఎవరు ఏమని అనుకోండి, మా జగనన్న మాత్రం బాగా పేదడండి పాపం. చేతిలో 40,000 కూడా లేకుండా చాలా మెయింటైన్ చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో. ఏదేమైనప్పటికీ అంటే ఇలా చెప్తారేమో నన్ను టీడీపీ కోవట్టేమని అనుకోవచ్చు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా చెప్పా, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పా. కాబట్టి వాళ్ళందరికన్నా మరి ముఖ్యంగా జగనన్న బాగా పేదోడు కాబట్టి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. మరీ బొత్తుగా 40,000 తోటి మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఎన్ని కష్టాలు పడతాడు ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఏదేమైతేనండి నిజంగా ఆ కష్టాలు పగోడికి కూడా రాకూడదని నా అభ్యర్థన. చూస్తున్నాం మీరు అందరూ కూడా ఈ నా మాటల్లో. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. చాలామందికి నచ్చకపోవచ్చు, మీరు ఎలా కామెంట్ చేస్తారు, చేయమన్నా చేయొద్దన్నా కామెంట్ చేయటం మామూలే. చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి. ఈ 40,000 కోసమైనా ఖచ్చితంగా లైక్ చేయండి. మరి గవర్నమెంట్ బాబు చూస్తున్న మీరు థ్యాంక్ యూ వెరీ మచ్.